వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సస్పెండెడ్ ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ దాదాపు ఒక 3-4 రోజుల నుంచి ఏం మాట్లాడుతున్నారో అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు మీద ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎటువంటి అనాలోచిత లేదంటే అసభ్యకరమైనటువంటి పదజాలంతో కాస్త ఏ విధంగా మాట్లాడుతున్నారు చూస్తూనే ఉన్నాం. అలాగే మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఒక పాస్టర్ గారు వెళ్ళి SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని చూస్తే మీకు ఆ హక్కు లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఆర్టికల్ 25 to 28 మత స్వేచ్ఛ ఏదున్నప్పటికీ కూడా రిజర్వేషన్స్ అనేటువంటి అంశం కూడా ఉంది అని చెప్పారు. సరే, దీని మీద మాట్లాడుతూ ఆయన చాలా సత్యదూరమైనటువంటి విషయాలు వెల్లడిస్తూ కాస్త వివాదాస్పదంగానే మాట్లాడారు. అది కూడా అంబేద్కర్ కంటే కూడా ఆ రోజుల్లో న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కంటే కూడా నేనే ఏదో పెద్దవాడిని, నేనే ఏదో ఆ ఆలోచనల్లో కానీ లేదంటే ఆ చట్టాన్ని లేదంటే రాజ్యాంగాన్ని అవపోసన పట్టినటువంటి వాడిని, అంబేద్కర్కి ఏమీ తెలియదు అంటున్నాడు ఆయన బేసిక్గా. పివి సునీల్ కుమార్ AIM అంబేద్కర్ ఇండియా మిషన్ అని పెట్టుకొని అంబేద్కర్ని అవమానపరుస్తున్నటువంటి పివి సునీల్ కుమార్ మాట్లాడినటువంటి మాటలు నిజంగానే ఖండనీయం. ఎందుకు అనంటే ఆయన మాట్లాడుతూ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అంటే షెడ్యూల్ కాస్ట్ 1950కి సంబంధించి వాస్తవ విరుద్ధమైనటువంటి సమాచారం ఆయన ఇచ్చారు. ఆయనకి చట్టాల మీద కనీసం అవగాహన ఉందా లేదా? IPS ఆఫీసర్గా పనిచేశారు. మరి సివిల్స్లో ఆయన సబ్జెక్ట్స్ ఏంటి అనేది, ఆప్షన్స్ ఏంటి అనేది తెలియదు అనుకోండి మనకి. అది కాన్స్టిట్యూషన్ని పెట్టుకున్నారా, లేదు ఆర్థిక శాస్త్రాన్నా, లేదు ఇంకోటి ఏమైనా పెట్టుకున్నారా, లిటరేచర్ ఏమైనా పెట్టుకున్నారా తెలియదు మనకి. అంటే సోషియాలజీ, తెలుగు ఇలా ఆప్షన్స్ పెట్టుకుంటారు. మరి ఆప్షన్స్ ఏంటో తెలియదు. మరి కాన్స్టిట్యూషన్ ఏమైనా పూర్తిగా అవపోసన పట్టారా, ఏమేమి ఉంది ఏంటి అనేటువంటిది అంటే దానికి కూడా ఏమీ లేదు. సో చట్టాల గురించి అవగాహన లేకుండా ఉంటారు అనుకోవడానికి లేదు, కానీ నిజంగానే అవగాహన లేదని అనుకోవాలి. ఎందుకంటే మరి ఇప్పుడు ఆయన ఏ మతాన్ని పాటిస్తున్నారు అనేటువంటిది మొన్నటిదాకా సరే ఆ సర్టిఫికెట్ TCకి సంబంధించినటువంటి వివాదం ఇదంతా నడిచింది, దానికి ఏదో కేసు పెడతాను ఇది అని మాట్లాడారు. ఆఫ్టర్ దట్ కనీసం ఆయన నేను ఏ మతాన్ని ఆచరిస్తున్నాను అనేటువంటిది కూడా ఇంకా క్లెయిమ్ చేయలేదు. ఆయన SC కోటాలో ఆయనకి IPSలో వచ్చింది, రిజర్వేషన్లోనే వచ్చింది. అంటే SC హిందూ అనే దాని మీద వచ్చింది. BCC అయితే ఇంకో SCకి అన్యాయం చేసినట్టు డెఫినెట్గా ఆయనకి అవకాశం అందులో రాదు అనేది అందరికీ తెలిసినటువంటిదే. సో దానికి అప్పిపుచ్చుకోవడానికి మిగతా ఉన్నటువంటి కేసుల గురించి ఎవరు మాట్లాడకుండా ఉండడానికి ఇవన్నీ తీసుకున్నారు అనేది కొంతమంది అంటున్నటువంటిదే. సో తప్పుడు సమాచారం, వాస్తవం ఏంటి అనేది ఒకసారి చూసినప్పుడు ఆయన మాట్లాడిన దానికి కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ వర్సెస్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ డిఫరెన్స్ అనేది ఉంది. రెండు వేరు. కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ రాజ్యాంగబద్ధమైనటువంటిది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాష్ట్రపతి ఇచ్చినటువంటిది. ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో ఆయన వీడియోలో కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్గా పేర్కొంటూ అది అప్పటి రాష్ట్రపతి తనకు లేని అధికారాన్ని ఆపాదించుకుని దొడ్డిదారిలో తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్గా ఆయన చెప్పుకొచ్చారు. అయితే అసలు పాయింట్ ఇక్కడ ఏముంది అని చూసుకున్నప్పుడు కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అనేది రాజ్యాంగంలో అధికరణాలని అమల్లోకి తీసుకుని రావడానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం ద్వారా రాష్ట్రపతి జారీ చేసేటువంటి ప్రత్యేక ఆదేశం. ఇది కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అంటారు. ఇక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇది ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి, అంటే ఎగ్జిక్యూటివ్ ఇవి నిర్వహించడానికి రాష్ట్రపతి జారీ చేసే సాధారణమైనటువంటి ఆదేశం. ఆర్డినెన్స్ అనేది అయితే కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. తీర్మానం అది. ఆర్డినెన్స్ అంటే తీర్మానం, ఆర్డర్ వేరు, ఆర్డినెన్స్ వేరు. తర్వాత కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ని దొడ్డిదారిలో తీసుకురావాల్సినటువంటి అవసరం ప్రెసిడెంట్కి కానీ ఇంకొకరికి కానీ ఉంటుందా అంటే డెఫినెట్గా ఉండదు. అది అతనికి రాజ్యాంగం ఇచ్చిన సర్వాధికారం. ఎందుకంటే రాజ్యాంగంలోని అధికరణాలని చట్టం రూపంలోకి తీసుకురావాలి అంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. 1950 కాన్స్టిట్యూషన్ ఆర్డర్ కేసు విషయానికి వస్తే దళితులకి రిజర్వేషన్ ఇవ్వాలి, SC/STలకి రిజర్వేషన్లు ఇవ్వాలి అని రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 15, 16 చెప్తున్నాయి. వాటిని చట్టం రూపంలోకి తీసుకురావాలి అంటే ముఖ్యంగా తెలియాల్సింది ఎవరికి ఇవ్వాలి, ఎందులో ఇవ్వాలి, ఎంత శాతం ఇవ్వాలి, ఇది నిర్ణయించేటువంటి అధికారం గౌరవ రాష్ట్రపతి గారికి ఆర్టికల్ 341 ద్వారా సంక్రమిస్తుంది. కాబట్టి దాన్ని దొడ్డిదారిన లేని అధికారాన్ని ఉపయోగించుకుని ఆనాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ తీసుకొచ్చారు అనడం అనేది నిజంగా హాస్యాస్పదం. IPS సస్పెండెడ్ IPS సునీల్ కుమార్ ఇలాంటి మాటలు మాట్లాడడం నిజంగానే హాస్యాస్పదం. ఆఫ్టర్ దట్ రాజ్యాంగం ద్వారా నిర్దేశించిన ప్రక్రియలో జరిగిన దాన్ని రాజ్యాంగ వ్యతిరేకమని వాదించడం తెలివి తక్కువతనం. అంటే అంబేద్కర్ గారి కంటే తెలివైనటువంటి పివి సునీల్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఆ సలహాలు లేదంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు
భారతదేశపు చరిత్రలో, రాజ్యాంగ చరిత్రలో నా భూతో నా భవిష్యత్ నిర్మోహమాటంగా. దాని తర్వాత కాన్స్టిట్యూషన్ ఆర్డర్ షెడ్యూల్ కాస్ట్ 1950 అనేది ఆగస్టు 10, 1950 ఆమోదం పొంది ఆగస్టు 11, 1950 గెజిట్ ద్వారా విడుదలైంది. అదే సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత న్యాయశాఖ మంత్రిగా క్యాబినెట్లో ఉన్నారు. ఆయన ఆగస్టు 15, 1947 నుంచి అక్టోబర్ 6, 1951 వరకు, అంటే కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950 అమలు అయ్యాక కూడా ఒక ఏడాది పాటు ఆయన అదే ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. మరి దొడ్డిదారిని తీసుకొచ్చింది దళితులకి నష్టం చేసేది అనేదే అయితే అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని అప్పుడే న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా, రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి వాళ్లలో ఒక ఆయనగా డెఫినెట్గా వ్యతిరేకించేవారు. అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు, అంటరానితనం, అణగారిన వర్గాలు, వీళ్ళందరినీ కూడా ఉద్ధరించాలి, న్యాయం జరగాలి వీళ్ళకి అనేటువంటి ఉద్దేశంతో ఆయన రాజ్యాంగ రచనలో పాల్గొన్నారు. ఈ రిజర్వేషన్ల అంశాన్ని ఆయనే తెరకి తీసుకొచ్చారు. ఆయనే చెప్పినటువంటి అంశం, 10 ఏళ్ల పాటు రిజర్వేషన్లు అమలు చేయండి. ఆ రోజు ఉన్నటువంటి జనాభాకి 10 ఏళ్ల పాటు అమలు చేసి మొత్తం అందరూ కూడా ఏకీకృతంగా ప్రతి ఒక్కళ్ళు వ్యవస్థలో సమానంగా ఉండాలి, ఆర్థికంగా వాళ్ళు కూడా బలపడాలి, ఈ అంటరాంతరం, అస్పృశ్యత ఇవన్నీ రూపుమాపాలి అంటే 10 ఏళ్ల పాటు వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళని కూడా వ్యవస్థల్లో భాగం చేయండి, వాళ్ళని ఎవరూ నిందించడానికి కూడా లేదు అని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా ఆయన అందులో పెట్టడం జరిగింది న్యాయశాఖ మంత్రిగా. మరి కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950లో వచ్చింది, 51 వరకు కూడా ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. మరి అన్యాయం జరుగుతుంది దళితులకు అంటే ఆయన చూస్తూ ఊరుకుంటారా? అంటే ఈరోజు మరి అంబేద్కరిస్టులు వీళ్ళందరూ కూడా పివి సునీల్ కుమార్ చెప్పింది విని ఆహా ఓహో ఇంకేముంది గొప్పగా చెప్పేశాడు అంటున్నారు. కానీ అందులో ఆయన అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఎందుకు గుర్తు చేసుకోవట్లేదు? ఎందుకు తెలియట్లేదు వాళ్ళకి? ఇది దొడ్డిదారిని తీసుకొచ్చిందో దళితులకు నష్టం చేసేదో ఉంటే దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే వ్యతిరేకించేవారు. అక్టోబర్ 6, 1951 కూడా ఆయన హిందూ కోడ్ బిల్లుని అమలు చేయనివ్వడం లేదు అనే కారణంతో, అమలు చేయనివ్వడం లేదు అన్న కారణంతో రాజీనామా చేశారు. ఇది సదరు పివి సునీల్ కుమార్కి గుర్తుందో లేదో తెలియదు. సో అంబేద్కర్ గారి కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయేమో పివి సునీల్ కుమార్ గారికి, అలా నేనైతే అనుకోనంటే చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన కూడా అలా భావించకుండా ఉంటే బెటర్. ఎలాగో అంబేద్కర్ లేరు కాబట్టి, ఆయన రాసిన రాజ్యాంగం ఇప్పటికే 100 పైగా అమెండ్మెంట్లకు గురైంది కాబట్టి సరికొత్తగా ఇప్పుడు నేను చెప్పిందే నమ్మేస్తారు అందరూ. సోషల్ మీడియాలో ఇంకా మన సైన్యం అంతా కూడా ఏముంది ఇష్టం వచ్చినట్టు పోస్ట్ చేస్తుంది, ఇగో పివి సునీల్ కుమార్ చెప్పింది నిజం, అంబేద్కర్ ఆ రోజు రాయలేదు తప్పు రాశాడు అని చెప్పి మాట్లాడేస్తారు. తర్వాత ఈ ఇల్లాజికల్ వాదన ఇవన్నీ ఫేస్బుక్లోనో లేదంటే టీవీ చర్చల్లోనో లేదంటే నాలాంటి యూట్యూబ్ ఛానల్లోనో కూర్చొని డిస్కషన్ పెట్టుకొని ఇంకేముంది దళితులకు ఇప్పుడున్న ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా ఎలా చేసేస్తున్నాయి అని చెప్పి చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ ఆధారాలు అయితే కళ్ళ ముందున్నప్పుడు ఇక్కడ ఎవరికీ అన్యాయం జరగడం లేదు అనేది అంత తొందరగా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే మాకు కావాల్సినటువంటి వాళ్ళు అధికారంలో లేరు కదా, మాకు కావాల్సినటువంటి రాజ్య స్థాపనలో మాకు కావాల్సిన వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి మేము ఏదైనా మాట్లాడుతాం అన్నట్టుగా ఉంది ఆయన వాదన. సో ఇలాంటి వాదన ఏది కూడా ఈ 70 సంవత్సరాలుగా న్యాయస్థానాల ముందు నిలబడలేదు అన్న కఠోర వాస్తవాన్ని పివి సునీల్ కుమారే కాదు, ఆయన్ని అనుసరించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాన్స్టిట్యూషన్ ఆర్డర్కి ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి డిఫరెన్స్ ఉంది. అలాగే కాన్స్టిట్యూషన్ ఆర్డర్కి రాష్ట్రపతికి లేనటువంటి అధికారాలు అని చెప్పడానికి కనీస అర్హత అనేది పివి సునీల్ కుమార్ కాదు కదా, ఎవ్వరికీ లేదు. రేపన్న రోజు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డరు లేదా కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అనేటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వమే మళ్ళీ ఓ చట్టం చేసి అయ్యా రాష్ట్రపతి గారికి దీనికి సంబంధించి పవర్ లేదు, ఆర్లెస్ అన్లిమిటెడ్ పవర్ అనేది ఉంది అని మెన్షన్ చేయాలి కొత్తగా. అంటిల్ అన్లెస్ రాజ్యాంగాధిపతి ఆయనే ముందు, భారత ప్రథమ పౌరులు రాష్ట్రపతి గారు, వారి నిర్ణయం ఫైనల్. అంటే క్యాబినెట్ తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఆమోదిస్తారు. అట్ ద సేమ్ టైం నిర్ణయించే ముందే దాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని అవసరమైతే దాన్ని హోల్డ్ కూడా చేస్తారు. అనేక హక్కులు, అనేక అధికారాలు కూడా రాష్ట్రపతి గారికి ఉన్నాయి. ఈ కాన్స్టిట్యూషన్ ఆర్డర్కి ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి డిఫరెన్స్ కూడా చాలా ఉంది. సో అంబేద్కర్ గారి కంటే కూడా నేనేదో గొప్పవాడిని, నేనే గొప్పగా ఆలోచిస్తాను, నేను అసలైన అంబేద్కరిస్టుని, ఆయనకేం తెలియదు అంబేద్కర్ గారికి, ఏదో రాజ్యాంగం ఎవరు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు లేదంటే నెహ్రూ గారు, గాంధీ గారు చెప్పింది విని నేను రాసుకొచ్చేసాను తప్ప ఇందులో నాదేం లేదు అని ఆయన ఏమనుకోవాలి. ఇప్పుడు అందరికీ సమాన న్యాయం జరగాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ రోజే పెట్టారు. హిందూ కోడ్ బిల్ యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి రాజీనామా చేశారు తప్ప దళితులకు అన్యాయం జరిగిపోయిందని ఇంకోటో అంబేద్కర్ గారు రాజీనామా చేయలేదు. సో ఆయన మీద తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళు కావచ్చు,
లేదు ఆయనకంటే తెలివితేటలు మాకే అధికం, ఆయన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ కూడా మేము వక్ర భాష అని చెప్తాం అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, పక్కకెళ్ళి ఆడుకుంటే మంచిది అనేది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్. సో పివి సునీల్ కుమార్ ఆయన జస్ట్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాత్రమే, అందులోనూ సస్పెన్షన్లో ఉండి తప్పుడు పనులు చేసి సస్పెన్షన్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే. అలాంటి మనిషి కూడా ఇక వీడియోలు పెడుతూ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఉంటే అంబేద్కర్ గారి అభిమానులు ఏం చేస్తున్నారు అనేదే $1 మిలియన్ క్వశ్చన్. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.